ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రజలకి అలాగే ఆఫీసర్స్కి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గారి స్పీచ్ కూడా చూశారు. మనకి మోటో అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. అంటే ఓటింగ్కి మించింది ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక స్పిరిట్తో ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది. దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ డెసిషన్ ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే కాన్సెప్ట్ని ముందు తేవడం జరిగింది. ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అన్న ఒక ఇంక్లూజివిటీ కాన్సెప్ట్ని ముందు పెట్టడానికి ఆ విధంగా మనకి థీమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనకి జేసీ గారు, డిఆర్ గారు చెప్పారు, మన జిల్లాలో లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ 67.5% ఓటు మాత్రమే మనకు నమోదైంది. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే, వెస్ట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 58% మాత్రమే నమోదైంది. సమ్ ఆర్డ్ ఫిగర్ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ అభ్యర్థి ఏదైతే మనకు చెప్పుకుంటున్నామో, అంటే చాలా అఫ్లూయెంట్ సెక్షన్స్ నివసిస్తున్న సిటీస్లో ఎడ్యుకేటెడ్ యూత్, ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉంటున్న సిటీస్లో మరి ఎందుకో ఒక లాస్ట్ 2-3 డికేడ్స్గా గమనిస్తే ఒక రకమైన అభ్యర్థి అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది, విచ్ ఈజ్ నాట్ ట్రూలీ ఏ గుడ్ థింగ్ ఫర్ ది డెమోక్రసీ. ఎందుకంటే మనకి డెమోక్రసీలో 100% కూడా మనకి ఒపీనియన్ ఇచ్చినప్పుడే అది మనకు ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది మనం ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీని మనం చూసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఆ అర్బన్ అభ్యర్థిని అనేది మనం తొలగించేసి ఖచ్చితంగా కూడా మనం ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం మనం ఏపీలో 80% యావరేజ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే యావరేజ్ ఈసారి విశాఖపట్నంలో మనం అందరం కూడా చెయ్యి కలిపి అందరం కూడా విశాఖపట్నంలో 80% టార్గెట్ చేసుకొని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి భరోసాగా మీ అందరూ కూడా కోరుతున్నాను. అలాగే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో మనకి కీలకమైన వ్యక్తులు వచ్చేసి బిఎల్ఓలు. మనకి ఎలాగైతే మనకి అంటే మేజర్గా 3 ప్రాసెస్ నేను ఇంపార్టెంట్ చెప్తుంటాను. ఒకటి ఎలక్టోరల్ రోల్, ఒకటి తర్వాత ప్రిపేర్డ్నెస్ ఫర్ ది ఎలక్షన్స్, తర్వాత మనకి ద డే ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ద డే ఆఫ్ రిజల్ట్స్. అంటే ఈ 3 అంటే మనకి ఎలక్టోరల్ రోల్లో మేజర్ రోల్ వచ్చేసి బిఎల్ఓస్, అలాగే బిఎల్ సూపర్వైజర్స్, అలాగే పార్టీ మనకు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా, అలాగే పొలిటికల్ పార్టీస్, వీళ్ళందరూ కలిసి మనకి ప్రాపర్గా మనకి ప్యూరిఫికేషన్ చేసినప్పుడే ఒక మంచి రోల్ తయారవుతుంది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంచాలి, అర్హత లేని వ్యక్తికి ఓటు హక్కు తొలగించాలి. అలాగే మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే ఇవి ఓటర్ల సహాయంతో డాక్యుమెంటేషన్ తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. ఆ విధంగా మనం ప్యూరిఫై చేసుకోగలిగినప్పుడు ఖచ్చితత్వం వస్తుంది. మనకి ఎప్పుడైతే ఆ ఓటర్ లిస్ట్కి శాంక్టిటీ ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు ఆ పోలింగ్ చేసిన పరిధిలో ఓటర్ కూడా ముందుకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపుతాడు. బిఎల్ఓ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అండ్ మీరు చేసిన కృషి వల్లే ఈరోజు నేను ఒక ఖచ్చితంగా మాట చెప్పగలుగుతాను, మనకు విశాఖపట్నం ఎలక్షన్ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక్క ఎస్ఎస్ఆర్లోనే ఆల్మోస్ట్ మనం 6,80,000 అప్లికేషన్స్ మనం ఈసారి హ్యాండిల్ చేసాం. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. హైయెస్ట్ మనమే చేసాం రాష్ట్రంలో. మన తర్వాత నెల్లూరు జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, వాళ్ళు 5.7 లక్షలు చేయగలిగారు. మనం ఆల్మోస్ట్ అంటే 7 కాన్స్టిట్యున్సీలకి పర్ బిఎల్ఓ వర్క్లోడ్ చూసుకుంటే హైయెస్ట్ ఇన్ ద స్టేట్. కుడోస్ టు యూ, యూ డన్ గ్రేట్ వర్క్. థ్యాంక్స్ టు ఆల్ ది బిఎల్ఓస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఏఈఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఎవ్రీవన్. యూ హ్యావ్ డన్ ఏ ట్రెమెండస్ వర్క్ ఇన్ ద లాస్ట్ 4-5 months. ఈరోజు మీరు చేయగలిగారు కాబట్టి, ఈరోజు మీరు అంత కష్టపడి చేయగలిగారు కాబట్టి చాలా మార్పులు చేర్పులు చేయగలిగాం. ఇంతకు మీకు గమనిస్తే 6.7 లక్షల్లో కూడా సుమారుగా ఆల్మోస్ట్ 3 లక్షల అప్లికేషన్స్ ఓన్లీ ఫామ్ 8 తీసుకున్నాం మనం. అంటే
మన తప్పిదాలు కాకపోవచ్చు, ముందు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు నుంచి అయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయలేకపోయారో అందరూ మీరు శ్రమ తీసుకొని మనం ప్రాపర్గా పబ్లిసిటీ తీసుకొని ప్రజలను సహకరించారు, పొలిటికల్ పార్టీ సహకరించారు. సుమారుగా 3 లక్షల మార్పులు చేర్పులు చేశామంటే అది ఈజీ కాదు. ఎక్కడ మార్పులు చేర్పుల్లో ఓట్లు ఏమి తొలగించలేదు. వాళ్ళకి ఆ ఓటు అడ్రస్ కరెక్షన్ చేయడము, నేమ్ కరెక్షన్స్ చేయడము, లేదంటే కొన్ని పోలింగ్ స్టేషన్లో మార్పులు చేర్పులు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాజువాక కానీ భీమిలి కానీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అక్కడ మీకు స్కాటర్డ్ ఓట్స్ ఎక్కువ, అంటే వైఫ్ ఒక చోట హస్బెండ్ ఒక చోట. అలాగే ఈస్ట్లో పార్క్లీ, అలాగే కొన్ని భీమిలీలో అర్బన్ ఏరియాస్లో కూడా ఆ విధంగా మనం ఆ మార్పులు మనం చేయగలిగాం. అంటే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ని కుటుంబ సభ్యుల్ని మోరాల్లెస్ ఒకే పోలింగ్ స్టేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఆ ఎక్సైజ్ పూర్తిగా అయిందని నేను చెప్పను, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను 70 to 80% వరకే చేయగలిగాం. అయితే ఇంకా 20 to 30% ఏదైతే వర్క్ ఉందో ఇప్పుడు ఆన్గోయింగ్ కంటిన్యూస్ అప్డేషన్స్లో దయచేసి ఆల్ బిఎల్ సూపర్వైజర్స్, ఏఈఆర్ఓస్ ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 100% ప్యూరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు గమనిస్తే 18 to 19 ఏజ్ గ్రూప్ మధ్య మనం ఆల్మోస్ట్ 37 to 38,000 ఓటర్స్ కూడా ఎన్రోల్ చేయగలిగాం. సో ఇన్ఫ్యాక్ట్ పాత ఎస్ఎస్ఆర్తో పోల్చుకుంటే కూడా ఆల్మోస్ట్ మనం ఒక 30-40% అదనంగా ఎక్కువ చేయగలిగాం. సో అగైన్ ది గ్రేట్ గోస్ టు ది ఆల్ BLOs and BLO supervisors. Thanks to all the college managements, principals, correspondents also for their very proper coordination with the electioneering staff here locally. Then రెండో ఆస్పెక్ట్ మనకు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు మేబీ ఒక నెల కావచ్చు, నెలన్నరలో కావచ్చు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ఆ టైం చెప్పలేం, కానీ సుమారుగా ఆ టైం అయితే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్లో అగైన్ మనం మళ్ళీ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి దీంట్లో ఈవీఎం ప్రిపరేషన్ ఆల్రెడీ ఎఫ్ఎల్సీ అయిపోయింది, ఫస్ట్ లెవెల్ చెక్ అయిపోయింది. ఎఫ్ఎల్సీలు అయిన తర్వాత దెన్ అవన్నీ మనం ఫస్ట్ ర్యాండమైజేషను, సెకండ్ ర్యాండమైజేషను చేసుకుంటాం. సిమిలర్లీ మనకు పోలింగ్ స్టాఫ్, సెక్యూరిటీ పర్సనల్, ఈ మనకి రెండు కళ్ళు లాంటి ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్కి. సో మనకి సుమారుగా 15,000 మంది పోలింగ్ స్టాఫ్ అవసరం అవుతారు, ఇంక్లూడింగ్ మైక్రో అబ్జర్వర్స్. అలాగే కనీసం 5,500 పైచీలకు మనకు సెక్యూరిటీ పర్సనల్ అవసరం అవుతారు. దాంట్లో మనకు స్టేట్ పోలీస్ కావచ్చు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఇతర మనకి స్పెషల్ ఫోర్సెస్ కావచ్చు, అందరు కలిపి సుమారుగా అంటే 20,000 మంది పైచీలకు మంది ఆఫీసర్సు చేయి కలిపి ప్రజల సహాయంతో, పొలిటికల్ పార్టీ సహాయంతో, బిఎల్ఓల సహాయంతో ముందుకెళ్తేనే మనం ఖచ్చితంగా ఏప్రిల్లోనో మళ్ళీ లేదంటే మేలోనో మనం అన్ని ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం ప్రజలకి డెమోక్రసీ యొక్క ఆ నిర్వచనం ఏదైతే ఉందో ఆ నిర్వచనాన్ని వాళ్ళందరికీ కూడా మనము తెలియజేయడానికి ఒక గొప్ప అవకాశం 20,000 మంది కష్టపడితే లభించబోతూ ఉంది. అది సెకండ్ ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఎలక్షన్ జరపడము, తర్వాత ఎలక్షన్ జరిపిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ జరపడం. ఈ రెండు మధ్య మనకి కొన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైం బట్టి మేబీ 10 రోజులు 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఉండే అవకాశం ఉంది. సో ఈ పీరియడ్లో కూడా మనం మళ్ళీ ప్రాపర్గా మెటీరియల్స్ సర్దుబాటు చేసుకోవడము, ఏర్పాట్లు చేసుకోవడము, ట్రైనింగ్ చేసుకోవడము, సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవడము, అవన్నీ చేసుకొని మనం మళ్ళీ ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ని ప్రకటించడానికి సమాయత్తం కావాలి. సో ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మనం 2వ స్టెప్కి అతి దగ్గరలో ఉన్నాం. సో కాబట్టి దయచేసి అందరూ బిఎల్ఓలు కానీ అందరూ కూడా స్టాఫ్లు ఇక్కడ ఏఈఆర్ఓస్, యూఆర్ఓస్ అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీ అందరూ సమాయత్తం కావాలి. ఖచ్చితంగా ఘనంగా ఎలక్షన్ జరపాలి, ఎటువంటి కంప్లైంట్ రాకుండా పూర్తిగా పారదర్శకంగా ఫెయిర్గా ఫ్రీగా ఎలక్షన్ చేయాలి. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మనం అందరం ఎలక్షన్ నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిందిగా మరొకసారి బిఎల్ఓస్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, సో మనకి ప్రతి ఒక్క ఇప్పుడు మనకి ఎవరైనా కొత్త ఓటర్స్ ఎవరు ఉన్నారా, ఫస్ట్ టైంగా ఓటు వేయాలి అనే వాళ్ళు చేతులు ఉన్నారా? మీ అందరికీ ఎన్రోల్మెంట్ అయిందా? మాకు అంటే 18 ఏళ్ళు నిండాయి ఇంకా ఓటు హక్కు లేదు అనే వాళ్ళు చేయొద్దండి. ప్రతి క్యాండిడేట్ పక్కన బటన్ ఉంటుంది. సో నీకు ఏ క్యాండిడేట్ నచ్చితే ఆ క్యాండిడేట్ పక్కన బటన్ నొక్కితే సరిపోతుంది, సింపుల్, అర్థమైందా?
మీకు ఇది ఆల్రెడీ ఈవీఎం ట్రైనింగ్ అని మేము ఆల్రెడీ ఏర్పాటు చేసామమ్మా. ఏమైనా ఐడియా ఉందా? పేపర్లో ఏమైనా చూసారా? ఈవీఎం ట్రైనింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎవరు ఒక్కరా ఐడియా ఉందా? మేము ట్రైనింగ్ ఈవీఎంస్ అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి రెండు ఇచ్చామా? ఒకటే. ప్రతి నియోజకవర్గానికి 2 ఈవీఎంలు మేము బయటికి పంపించేసేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎవరైనా చూసారా మీలో? చూడకపోతే దయచేసి మేము మళ్ళీ చూపిస్తామమ్మా. మాకు టైం ఉంది, లాస్ట్ వరకు కూడా యూట్యూబ్లో ప్రాసెస్ ఉంది, రైట్. అదర్వైజ్ కూడా మేము ఫిజికల్గా చూపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకొకటి చెప్పండి, ఎవరన్నా మీరు ఓటింగ్ ఫస్ట్ టైం వేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ సేమ్ చెప్పకండి. బాయ్స్ ఎవరు ఇక్కడ? ఇక్కడ బాయ్స్ ఎవరు ఉండరా? ఇక్కడ ఎవరు? చెప్పమ్మా, హౌ ఆర్ యూ ఫీలింగ్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. మొదటిసారిగా ఓటేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిజాయితీగా నేను నిర్భయంగా నా ఓటుని ఎవరికి అమ్ముకోకుండా ఓటు వేయాలని ఉంది సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పావు. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఎవరికి అమ్ముకోకుండా అనే పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దురదృష్టవశాత్తు మనం కొన్ని అక్కడక్కడ సంఘటనలు మనం గమనిస్తూ ఉంటాం. అది జరగకూడదు. మనకి చాలా స్క్వాడ్స్ ఉంటాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, పోలింగ్ స్టాఫ్, సెక్యూరిటీ ఆఫీస్ అందరూ ఉంటారు. అన్ని ప్రయత్నాలు చేస్తాం. దయచేసి ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు అబ్బాయి. సో ఫ్రీగా, ఫెయిర్గా మనం ఇండిపెండెంట్గా ఓటేయాలి. సో దయచేసి ఇటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓటేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది. సో థ్యాంక్ యూ. సో ఐ థింక్ మనం చాలా కష్టపడి పనిచేసిన బిఏల వాళ్ళకి ఇప్పుడు సన్మానం కూడా చేస్తాం. అలాగే కొందరు బిఎల్ సూపర్వైజర్లు కూడా ఎవరైతే మాకు బాగా ఎంటైర్ ఎలక్టరల్ రోల్స్కి మనకి సహకరించారో వాళ్ళందరికీ సన్మానం చేస్తాం. ఇంకోటి ఏంటంటే మనకు 1950 అని ఒక నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్. ఎవరికైనా ఐడియా ఉందా పిల్లలు? 1950. సో ఆ 1950కి మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కాల్ చేస్తే మీకు ఎలక్షన్ కమిషన్ తాలూకా అంటే మీకు రోల్లో మీ పేరు కానీ, మీది ఏ పోలింగ్ చేసిన డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా మీకు వస్తాయి. లేదంటే ఓటు ఎలా వేయాలి అంటే కూడా, లేదంటే ఓటు ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే కూడా డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో వాళ్ళు మీకు చెప్తారు. అలాగే మేము ఏం చేస్తున్నామంటే త్వరలో మేము కలెక్టరేట్లో కూడా ఈ జిల్లా వాసులు ఎవరు ఫోన్ చేసినా కానీ ఒకళ్ళు 1950 చేయలేని వాళ్ళు కలెక్టరేట్లో కూడా ఒక నెంబర్ పెట్టబోతున్నాం. ఒక మనిషిని పెడతాం. మాకు ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఉంది. సో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు టోటల్ గైడెన్స్ ఇచ్చే విధంగా ఇప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్ రోజు వరకు కూడా ఆ గైడెన్స్ ఇచ్చే వరకు కూడా మేము ఇక్కడ కలెక్టరేట్లో కూడా ఒక సెల్ ఓపెన్ చేసేసి మీ అందరికీ కూడా మళ్ళీ ఆ విధంగా ఎలక్షన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వబోతున్నాము. అది త్వరలో మీకు ఒక 2-3 డేస్లో ఆ ప్రాసెస్ మీకు అనౌన్స్ చేస్తాము. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ పేషెంట్ పార్టిసిపేషన్. సో వన్స్ అగైన్ I congratulate all of you on this occasion, National Voters Day, for coming to the event. Thank you.